కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైనా పాట రూపకంగా సోమన్న చెప్పాలనుకుంటే అది ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక పార్టీని కీర్తిస్తూ లేకపోతే ఒక వ్యక్తిని కీర్తిస్తూ సోమన్న నోట్లకెళ్ళి ఎక్కడ కూడా పాట వినలేదు నేను. చాలా తక్కువ. అది పాడింది కూడా కాంగ్రెస్ గురించే పాడిన. ఆ పాడడు కూడా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గురించి పాడిన. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివి అమ్మా, మా ఆశల రూపం నీవే, మారేపటి స్వప్నం నీవే, 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, గాంధీ నెహ్రూ వల్లభాయి పటేలుల వారసత్వమమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, నిరంతరముగా ప్రజల కోసము పరితపించెనమ్మా, దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయేనమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం నీదమ్మా, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండ్లాట చూస్తివమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా. ఇలాంటి పాటలను కూడా ఎన్నో తీసుకొచ్చి ఆ రోజు నేను ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అనేక పాటలు రాయడం జరిగింది. ఆ పాటల్లో భాగంగా నేను వందలాది పాటలను వేలాది ప్రదర్శనలు ఇచ్చి లక్షలాది మందిని కదిలిచ్చినటువంటి అనేక మంది సరూర్ గ్రౌండ్ మీటింగ్ కానీ, శంషాబాద్ కానీ, మేడ్చల్ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినటువంటి అనేక సభలను జయప్రదం చేసే కాడ 4-5 గంటల పాటు జనాన్ని సమీకరణ చేసి, ఇదే సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ ప్రారంభమైన రోజు నుంచి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఇప్పటికి కూడా ఒక విషయం మీద చర్చ బాగా జరుగుతూ ఉంది. మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది, మాదిగల ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడదు. ఇట్లాంటి చర్చ అనేది ఊపందుకుంది. దానిలో మోతుపల్లి నరసింహుడు, గతంలో తుంగతుర్తి ఆలేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మోతుపల్లి నరసింహుడు, అలాగే ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి జాతీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ, వీళ్ళు దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకమైనటువంటి ప్రాపగాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే మాదిగలను దూరం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోదు. మాదిగలే గుండెకాయ కాంగ్రెస్ పార్టీ. చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నన్ను కాపాడుకునేది మాదిగలే అని చెప్పేసి. అయితే సరే, కృష్ణన్న మాట్లాడింది నేను తప్పు అని అనలేను. కృష్ణన్న చేసే పోరాటం, కృష్ణన్న చేసే ఉద్యమాలు ఇవి న్యాయమైన అని గౌరవించేవాడిని, గౌరవించేటట్లు నేను ఒకరిని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ అడుగు ఎందుకు వేసిందో దాన్ని సవరణ చేసుకుంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకుంటుంది, భవిష్యత్తులో ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచిస్తుంది అనే నమ్మకం, విశ్వాసం అయితే మాకు. మీరు అదే కమ్యూనిటీలో ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ మాదిగలకు ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి అవకాశం వస్తే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేటెడ్ పోస్టులు తప్పితే ఏం కనబడట్లేదు. మీరు దాదాపు 3 దశాబ్దాల రాజకీయ ఈ సాంస్కృతిక సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి మీరు ఆ స్థానంలోకి పోబోతున్నారా? నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఏ రూపకంగా న్యాయం చేస్తుంది, ఏడ మిస్టేక్ అయింది అనేది రెక్టిఫై చేస్తుంది. వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తారు, హైకమాండ్ చూసుకుంటుంది ఆ బాధ్యతను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాలలు ఉపకులాలు, ఈ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అందువల్ల మాదిగలను మోసం చేస్తుంది, మాదిగలను అణగదొక్కుతుంది, మాదిగలు లేకుండా చేస్తుంది అనేది నేను నమ్మను. అయితే ఏదైతే కృష్ణన్న చేస్తున్న ఆరోపణ ఉందో దాన్ని ఒకవేళ కొన్ని సందర్భాల తప్పని పరిస్థితి ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకొని, అది చేతి కాలిన తర్వాత ఓట్లు అనేది మారే అవకాశం. వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు నిజంగా అందులో ఇది సామాజిక న్యాయంగా ఇది తప్పే అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారు, ఆ వర్గాలకు న్యాయం చేస్తారనే విశ్వాసం, నమ్మకం మాకుంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనే విశ్వాసం మాకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు
ఆయన ప్రతి వేదికలు అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా వారు అనేక వేదికల మీద మాట్లాడిన సందర్భం ఏంటి అంటే నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం నాకు స్ఫూర్తి అన్నాడు, మందకృష్ణ మాదిగా నాకు ఇన్స్పైర్ అన్నాడు, ఆర్ కృష్ణయ్య నాకు ఇన్స్పైర్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఉద్యమాలు, ఈ ఉద్యమకారులు, ఈ అణగారిన వర్గాల కోసం పోరాడే ఉద్యమకారులు అంటే నాకు ఇష్టము అనేది నేను ఏపూరి లొల్లి అని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడారు. అందువల్ల మమ్మల్ని చూసే తీరు, మమ్మల్ని చూసే మాట్లాడే విధానం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పట్ల మాదిగలకు ప్రేమ ఉంది, మాదిగల పట్ల విశ్వాసం ఉంది. మాలాంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని తను నడిపించే తీరు, నన్ను నడిచేటువంటి తీరు, తను మాట్లాడేటువంటి తీరు కూడా ఆయన వెరీ క్లారిటీగా చెప్పిండు. సోమన్న ఒక జర్నీ, ఒక ప్రయాణం తీసుకుంటా పోదాం మనం. ఆ ప్రయాణంలో నేను అనుకున్న గమ్యం నేను చేరుతా, మీరు అనుకున్న గమ్యం మీరు చేరుతారు, రావాలి అనేటువంటి మెసేజ్ ఖచ్చితంగా ఉన్నది ఆయన నుంచి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు అంటే మాకు ఖచ్చితంగా అభిమానం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాదిగలకు న్యాయం జరుగుతుంది తెలంగాణలో. ఆయన ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు కనుక న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకు ఉన్నది.